హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి. ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తా, చూడండి. ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేయాలండి. నెక్స్ట్ గల్ల పట్టిని తీసుకోండి. దీన్ని వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకోవాలండి. ఈ రౌండ్స్ చుట్టూ నెక్ చుట్టూ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ బోట్ నెక్ అయితే నెక్ చుట్టూ కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా రివర్స్ తిప్పాలి. రివర్స్ తిప్పినప్పుడు మనం గల్లపట్టి వేసాం కదా, అది మధ్యలోకి పోయి స్టిఫ్గా ఉంటుందండి. నార్మల్గా రివర్స్ తీస్తే స్టిఫ్గా ఉండదు, అందుకే మధ్యలో గల్లపట్టి వేసాను. ఈ విధంగా పైన వచ్చేసి ఇలా మెయిన్ స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ లేకుండా కూడా గల్లపట్టిని మధ్యలో వేసి స్టిచ్ వేసుకుంటే బాగుంటుందండి బ్లౌజు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన వచ్చేసి ఫ్యాబ్రిక్ బటన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి. సేమ్ క్లాత్తోనే చూడండి, బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది. ఫస్ట్ అయితే మనం సేమ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలండి. ఫ్యాబ్రిక్ కింద వచ్చేసి బటన్ ఒకటి తీసుకోవాలండి, పెద్ద బటను. దాని చుట్టూ కూడా ఇలా కుట్టుకోవాలి, బటన్ అనేది బయటికి ఊడి రాకుండా. ఇప్పుడు వచ్చేసి క్లాత్ని కట్ చేయండి. ఎక్స్ట్రా సేమ్ లేకుండా కట్ చేసుకోండి. మళ్ళీ బటన్ చుట్టూ క్లాత్ ఉంటే అది కుట్టినప్పుడు కనబడుతుందండి. సో నెక్స్ట్ బ్లౌజ్ పైన ఈ బటన్ని పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ బటన్ వచ్చేసి పైన స్టిచ్ చేసుకోవాలండి. కింద వైపు ఉక్స్ కుట్టుకోవాలి. నెక్స్ట్ సైడ్ వచ్చేసి కాజా పెట్టుకోవాలండి. ఈ విధంగా బటన్ పెట్టుకోవడం వల్ల చాలా స్టైల్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా. చూడండి ఎలా ఉందో. బ్లౌజ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.